భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చిన ఒక యుగకర్త గురించి మనం గుర్తు చేసుకోవటం, ఆయన ఆశయాలను గుర్తు చేసుకోవటం అనే ఒక క్రమశిక్షణ పద్ధతులు. మనం ఏ పని చేసినా క్రమశిక్షణ ఉండాలి, సమాజానికి క్రమశిక్షణ ఉండాలి. మనకు క్రమశిక్షణ ఉంటే సమాజానికి క్రమశిక్షణ. మన నిర్మాణం సమాజం. కుటుంబం ప్రాథమికమైన కేంద్రం. ఆ కుటుంబానికి క్రమశిక్షణ ఉంటే అది సమాజానికి క్రమశిక్షణ అవుతుంది. సమాజానికి క్రమశిక్షణ అంటే దేశానికి క్రమశిక్షణ అవుతుంది. భారతదేశానికి క్రమశిక్షణ లేదు. ఏ విషయంలో భారతదేశానికి క్రమశిక్షణ లేదు అంటే ఈ దేశ పరిస్థితి అట్లా ఉన్నది. ఒక రకంగా ఇది భూస్వామ్య భావజాలం కలిగి ఉండటం, ఇది స్త్రీలని అణచివేసే పురుషాధిక్య భావజాలం కలిగి ఉండటం, కింది కులాలని అణచివేసే అగ్రకుల భావజాలం కలిగి ఉండటం, దోపిడీ చేసే పెట్టుబడిదారి భావజాలం కలిగి ఉండటం, ఇన్ని రకాల భావజాలాలు. వీటితో పాటు మన మెదడులోకి మూఢనమ్మకాలని ప్రవేశపెట్టి కొందరు మాత్రమే తమ పబ్బం గడుపుకునే ఇన్ని రకాల భావజాలాలు ఉన్న భారతదేశానికి క్రమశిక్షణ లేదు. ఈ క్రమశిక్షణ నేర్పించడానికి ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాలి. ఆ ప్రారంభం అనేది ఇదో ఇట్లాంటి ఒక 200-300 మంది ఈ ఒక సంఘంలో పనిచేసే మిత్రులందరూ కలిసి ఒక పద్ధతి ప్రకారం కూర్చొని అంబేద్కర్కు నివాళి అంటే దండలు వేయటం మాత్రమే కాదు, ఆయన ఆశయాలని మనసులో పెట్టుకొని ఆ ఆశయాలని నిరంతరం మన జీవితంలో ఆచరించటము. అట్లా ఆచరించడానికి ఒక క్రమ పద్ధతిలో వచ్చి ఆయనకి నివాళి అర్పించి వెళ్ళిపోవటం అనే పద్ధతిని ఇవాళ మీరు తెలుగు నేల మీద ఇంట్రొడ్యూస్ చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానండి. బహుశా ఏ సంఘం కూడా ఇట్లా చెయ్యదు, ఏ సంఘం చెయ్యదు. అంబేద్కర్ యోజన సంఘాలు ఉన్నాయి, అనేక దళిత సంఘాలు ఉన్నాయి. ఇవన్నిట్లో ఇంత క్రమ పద్ధతిలో అంబేద్కర్కు నివాళి అర్పించే ఒక్క సంఘం కూడా ఇవాళ ఈ తెలుగు నేల మీద లేదు. కనుక రాజకీయ నాయకులైతే రాజకీయ నాయకులకి అసలు క్రమశిక్షణ లేని మనుషులు ఎవరైనా ఉన్నారా భారతదేశంలో అంటే రాజకీయ నాయకులు. ఎట్లా తోపులాట జరుగుతుంది. ఈవెన్ సీఎం వచ్చినా కూడా సీఎంను కూడా తోచుకొని వెళ్ళేటటువంటి ఒక తోపులాట జరుగుతుంది. మన పోలీసు మిత్రులు ఉంటారు గనక సీఎంకు భద్రత వలయం ఉంటుంది గనక ఆ సీఎం దగ్గరికి రావడానికి కాస్త ఇబ్బంది అవుతుంది. కానీ పోలీసు మిత్రులు లేకపోతే సీఎంను ఎక్కడ. భారతదేశంలో డబ్బు లేక పేదరికంతో స్కూలుకు వెళ్లి చదువుకునే అవకాశం లేక సమాజంలో గౌరవం లేని ఒక కులంలో పుట్టిన వాడు డాక్టర్ అంబేద్కర్. 134 సంవత్సరాల కిందట ఈ దేశంలో పుట్టాడు. 14 మంది పిల్లలు, 14 మంది కుటుంబం ఒకే ఇంట్లో ఉంటే, ఒక చిన్న ఇంట్లో ఉంటే ఎట్లుంటుందో మీరు ఊహించుకోండి. ఒక చిన్న రూము 10x10 ఉండే బెడ్రూములు మామూలుగా ఉంటాయి కదా, 10x10, 15x10, 15 ఇట్లా పెద్ద పెద్ద బెడ్రూమ్లు వచ్చాయి. ఇప్పుడు కాకుండా ఆనాడు కాలంలో 10x10 ఉండే ఒక చిన్న రూములో 14 మంది ఉంటే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ ఇంట్లో చదువుకోవడం ఎంత కష్టమో ఊహించుకోండి. గాంధీకి ఎంత కష్టం లేదు. నెహ్రూ అయితే పుట్టుకతోనే ఆయన సిల్వరో బంగారమో దాంతో పుట్టినవాడు, చాలా మంది. కానీ అంబేద్కర్ చదువుకోవడానికి లేచి కూర్చొని చదువుకోవడానికి, పడుకోవడానికి అవకాశం లేదు. ఒకరు పడుకుంటే ఒకరు లేచి కూర్చోవాలి. తండ్రి పడుకుంటే అంబేద్కర్ లేచి చదువుకోవాలి. మళ్ళీ అంబేద్కర్ పడుకుంటే తండ్రి కూర్చోవాలి. అంటే అక్కడ 13 మందికి మాత్రమే పడుకునే జాగా ఉన్న ఇంట్లో ఎంత క్రమశిక్షణతో అంబేద్కర్ చదువుకున్నాడో మీరు ఆలోచించండి. అట్లా చదువుకున్న అంబేద్కర్ అక్కడి నుంచి బడికి వెళితే బడిలోకి రానివ్వలేదు కదా, అందరినీ బడిలోకి రానిచ్చారు. కానీ అంబేద్కర్ మాత్రం బయట కూర్చోబెట్టి చదివించారు. బయట కూర్చోబెట్టి లోపల టీచర్ పాఠం చెప్పే చదువును మనం గ్రహించాలంటే ఎంత క్రమశిక్షణ ఉంటే అది సాధ్యమవుతుందో ఆలోచించండి. లోపల కూర్చుంటేనే, బెంచ్ మీద కూర్చుంటేనే రకరకాల ఆలోచనలు వస్తాయి. ఇవాళ మా అమ్మ ఏం చేసిందో, మా నాయన ఏం చేసిందో, ఇంట్లో ఏం వండిందో, పోయి ఏం తినాలి, తర్వాత బయటకు వెళ్ళి ఏం ఆడుకోవాలి. ఇప్పుడైతే సెల్ ఫోన్ చూడాలి, టీవీ చూడాలి, టీవీలో ఏం సినిమా వచ్చింది, నెట్ఫ్లిక్స్ లో ఇవాళ ఏం రిలీజ్ అయింది, ఇవన్నీ ఆలోచనలు మన మెదడు. ఒకవైపు టీచర్ పాఠం చెప్తూ ఉంటాడు, మరోవైపు మన మెదడు ఎక్కడెక్కడ తిరుగుతుంటది. ముందు బెంచ్లో కూర్చున్న అమ్మాయి ఏం చేస్తుంది, అబ్బాయికి లైటింగ్ కొట్టాలన్నా, బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడాలన్నా, లవ్ లెటర్ రాయాలన్నా, ఇట్లాంటి రకరకాల ఆలోచనలు క్లాస్ రూమ్ లో కూర్చున్న వాళ్ళకి కలుగుతూ ఉంటాయి.
పాఠం వినకుండా. కానీ క్లాసు రూమ్ బయట కూర్చున్న అంబేద్కర్ ఏకాగ్రతతో తన శరీరాన్ని, పంచేంద్రియాలను మొత్తం కంట్రోల్ చేసుకున్నాడు. తన ఆలోచనలు కంట్రోల్ చేసుకుని, నా ఆలోచన దేని మీద పెట్టాడు అంబేద్కర్? లోపల పాఠం చెప్పే టీచర్ చెప్పే పాఠం మీద తన ఆలోచన కేంద్రీకరించాడు. కనుక ఆ ఆలోచన అంతగా కేంద్రీకరించాడు అనడానికి ఒక ఉదాహరణ, మీ అందరికీ తెలిసిన ఉదాహరణ, అందరూ చెప్పిన ఉదాహరణ. క్లాసు లోపల కూర్చున్న వాళ్ళు, అంబేద్కర్ ఆ క్లాసులో పాఠం చెప్పే మ్యాథమెటిక్స్ టీచర్ బోర్డు మీద ఒక లెక్క వేస్తే ఆ లెక్క ఎవరైనా చేస్తారా, సాల్వ్ చేస్తారా అని అడిగితే టీచర్, బెంచీల మీద కూర్చున్న వాళ్ళు ఆ లెక్క ఎవరు చేయలేకపోయారు. అంటే బెంచీల మీద కూర్చున్న వల్ల ఏకాగ్రత ఎంత గొప్పగా ఉందో చూడండి. బయట కూర్చున్న అంబేద్కర్ ఆ లెక్క నేను చేస్తానని చెయ్యెత్తాడు. చెయ్యెత్తితే లోపలికి వెళ్తే బోర్డు మీద లెక్క చేసే అవకాశం అంబేద్కర్కి ఇవ్వలేదు. వీళ్ళందరూ పెద్ద కులాల వాళ్ళు బోర్డు మీద లెక్క చేసే అవకాశం అంబేద్కర్కి ఇవ్వలేదు. బోర్డు దగ్గరికి వెళ్ళారు, కానీ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక్కసారిగా, మేము తినడానికి తెచ్చుకున్న టిఫిన్ బాక్సులు బోర్డు వెనక ఉన్నాయి, అంబేద్కర్ అంటరాని వాడు, ఒకవేళ అంబేద్కర్ ఆ బోర్డు ముట్టుకుంటే మేము తెచ్చుకున్న టిఫిన్ డబ్బాలు మైలబడిపోతాయి, మేము అన్నం తినలేం, కనుక అంబేద్కర్ బోర్డు ముట్టుకోవడానికి వీల్లేదని ఈ ప్రతిభావంతులందరూ చెప్పారు. క్లాస్ రూమ్ లో కూర్చున్న ప్రతిభావంతులు, పెద్ద కులాల వాళ్ళు ప్రతిభావంతులు అని చెప్పారు కదా. ఆ ప్రతిభావంతులకు లెక్క చేయడం చేత కాలేదు, కానీ బయట కూర్చున్న అంబేద్కర్ లెక్క చేస్తానంటే కులం అంటొచ్చి అంబేద్కర్ ప్రతిభని కులం చేత నొక్కివేశారు. కోసం, సామాజిక మార్పు కోసం కేటాయించారు. సామాజిక మార్పు తన ప్రధానమైనటువంటి. అంబేద్కర్ గురించి మాట్లాడే వాళ్ళందరూ, అంబేద్కర్ గురించి చెప్పే వాళ్ళందరూ సమాజంలో మార్పు తీసుకురాకుండా ఉట్టి ఉపన్యాసాలతో జరిగేది ఏమి ఉండదు. సమాజంలో మార్పు రావాలంటే చాలా ప్రధానమైన సమస్యలు ఇవాళ మన ముందు ఉన్నాయి. అంబేద్కర్ భారతదేశంలో శాస్త్రీయ ఆలోచన ఉండాలి అన్నారు. విద్యలో శాస్త్రీయ ఆలోచన ఉండాలి, సమాజంలో శాస్త్రీయ ఆలోచన ఉండాలి, అన్ని రంగాల్లో శాస్త్రీయ ఆలోచన ఉన్నప్పుడే భారతదేశంలో మౌలిక మార్పు జరుగుతుందని అంబేద్కర్ కోరుకున్నాడు, తన రచనలో రాశాడు. ఆనాడు ఈ దేశాన్ని వెనక్కి నడిపించే అనేక భావాలను, ఆలోచనలను ఆయన ఖండించాడు. వేదంలో ఉన్న విషయాలను చదువుకున్నాడు. వేదంలో ఉన్న విషయాలను చదువుకొని అందులో తప్పులు ఏమున్నాయి, సమాజాన్ని తప్పుదారి పట్టించే అవకాశం ఎట్లా ఉన్నది. వేదం అంటే భారతదేశంలో 4 వేదాలు భారతదేశంలో అందరికీ ప్రమాణంగా చెప్తారు. కానీ వేదాల్లో ఏమున్నది ఈ అంబేద్కర్ రాసి ఈ వేదాల్లో సమాజాన్ని వెనక్కి నడిపించేది ఉన్నది. ఋగ్వేదంలో వర్ణ వ్యవస్థ గురించి చెప్పారు, దాంట్లో పురుష సూక్తం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కుల వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ తర్వాత కుల వ్యవస్థ నిర్మాణంగా అయి ఉండాలంటే దేవుణ్ణి తీసుకొచ్చారు. దేవుణ్ణి తీసుకొచ్చి దేవుడు చెప్పాడు కనుక దేవుని తల నుంచి 4 పుట్టారని చెప్తే, దేవుని శరీరం నుంచి 4 పుట్టారని చెబితే అంబేద్కర్ తల నుంచి పుట్టారు బ్రాహ్మణులు, చేతుల నుంచి పుట్టారు క్షత్రియులు, తొడ నుంచి పుట్టారు వైశ్యులు, పాదాల నుంచి పుట్టారు శూద్రులు అని చెబితే అసలుకి ఎవరికైనా ఒక మనిషికి, మగ మనిషికి మనుషులు పుడతారా అని అంబేద్కర్ ప్రశ్నించారు. మగ మనిషికి పుట్టారు ఎప్పుడైనా. స్త్రీకే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక జీవిని జన్మించే శక్తి, ఒక జీవిని కనే శక్తి ఎవరికి ఉంటుంది అంటే స్త్రీకి మాత్రమే ఉంటుంది. కనుక ఈ దేశంలో ఒక తప్పుడు ఆలోచన విధానాన్ని రాసి, పుస్తకాల ద్వారా రాసి సమాజంలో ప్రచారం చేస్తున్నారని దాన్ని అంబేద్కర్ ఖండించాడు. అది శాస్త్రీయమైన ఆలోచన ఈ దేశంలో ఉండాలన్నాడు. అదేవిధంగా కుల వ్యవస్థ గురించి అంబేద్కర్ దాన్ని ఖండించాడు. అందులో ఇంకేం రాశారు, చదువుకున్న స్త్రీ అన్నం వడ్డిస్తే, ప్లేట్లో అన్నం పెడితే ఆ అన్నం ప్లేట్లో ఉన్న అన్నం చదువుకున్న స్త్రీ పెట్టినందుకు అది పురుగులుగా మారిపోతాయి మెతుకులు అని రాశారు. ఇది ఒక మూఢనమ్మకం. ఈ మూఢనమ్మకాన్ని అంబేద్కర్ ఖండించాడు. విన్నారా? అంటే చేతబడి ఎవరు చేస్తారంటే కింది కులాల వాళ్ళు మాత్రమే చేతబడి చేస్తారు, వాళ్ళను మాత్రమే చంపేయొచ్చు, చంపేసే హక్కులు ఈ సమాజం తీసుకున్నదేనే ఒక తప్పుడు ఆలోచన ప్రచారం చేస్తూ ఉంటే మన పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉంటారు. ఏదో చిన్నపాటి కేసు. ఈ దేశాన్ని మార్చాలన్నాడు అంబేద్కర్. సంపద మీద హక్కు కావాలన్న అంబేద్కర్, చదువుల్లో హక్కు కావాలన్న అంబేద్కర్, ఉద్యోగాల్లో హక్కు కావాలన్న అంబేద్కర్, దేశం మీద హక్కు కావాలన్నాడు అంబేద్కర్. అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం సరిగ్గా అమలు కావటం లేదు. దాన్ని సరిగ్గా అమలు చేసుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది. అది సరిగ్గా అమలైనప్పుడే అంబేద్కర్ ఆశయాలు నెరవేరినట్లు అవుతుంది.
అందరికీ జైభీం. నా పేరు శాంతయ్య. మా మంచినీడు మాది వనపర్తి జిల్లా. నేను ప్రస్తుతానికి ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నాను. మాది కులాంతర వ్యవహారం చేసుకొని 10 years అవుతుంది. అందరికీ జైభీం. నా పేరు ఎం దేవిదాస్. నేను ఎస్సీ మాల అందరికీ జైభీం. మరి రంగారెడ్డి జిల్లా. నేను ఎస్సీ మాల. మా భార్య రెడ్డి ఓసింది. వర్ధిల్లాలి మత ప్రస్తావన లేని పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి ముహూర్తాలు జాతకాలు లేని పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి మనిషిని మనిషి గౌరవించే పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, కొనసాగిద్దాం మానీల ఆలోచన విధానాన్ని. జై భీం జై ఇన్సాన్. వీళ్ళకిప్పుడు కండువాలతో మార్చలేదు మన బతుకులు భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. మార్చలేదు మన బతుకులు భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. ఏడాదికొకసారి చేయమంటే విముక్తి జరిగేనా, విగ్రహాలకు పూల దండలేస్తేనే తీరేనా. ఏడాదికొకసారి చేయమంటే విముక్తి జరిగేనా. నీ రచనలను చదవకుంటే చరిత్ర తెలిసానా, నీ రచనలను చదవకుంటే చరిత్ర తెలిసానా. కుల నిర్మూలన చేయకుంటే నీ వారసులయ్యేనా. ఎలా తీరునయ్యా మహనీయుడ వీరునము. ఓకే, ముందుగా ఆడపిల్లకి గౌరవాన్ని మొదటి ప్రాధాన్యతనిస్తూ ముందు ఇందుమతి మల్కప్ప మెడలో పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాను. ఇద్దరు పేరెంట్స్ వచ్చారు. మన రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ ఏర్పుల జంగన్న కూతురు పల్లవి మరియు మహేష్. వెల్కమ్. జయరాజన్న గారు మరియు కాశీం సారు వీళ్ళిద్దరికి పూలమాలలు అందించాల్సిందిగా కోరుతున్నాను. గంటలు ఉన్నారు. వీళ్ళైతే మామూలు కోస కాదు. వీళ్ళెవరో నాకు తెలియదు కానీ ఓ నెల కిందనేమో ఓ ప్రమాదకర వాతావరణంలో ఇక జీవితమే వద్దనుకున్న సందర్భంలో మీలాంటి వాళ్ళు ఎవరో మన ఫోన్ నంబర్ ఇస్తే ఎత్తుకుండా మా ఇంటికి వచ్చి వీళ్ళు ముఖం కూడా తెలియదు మనకు. అంత ముందు ఫస్ట్ వీళ్ళకు పని అప్పగించి వీళ్ళను పరిశీలించి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాతనే వీళ్ళకి పెళ్లి చేయాలని ఈ రోజు డేట్ చెప్తే ఆ రోజు వెళ్ళిపోయిళ్ళు. మళ్ళీ ఈ రోజు కనిపించారు. మరి ఎస్సీ మాల కులానికి చెందిన అబ్బాయి, బీసీ ముదిరాజు కులానికి చెందిన అమ్మాయి. చూడండి, అంటే మాట్లాడితే టైం ఎక్కువ అవుతుంది. ఈ సమాజంలో ఇంకా కులం అలాగే పచ్చిగా ఉంది. దాన్ని కాలుతో తన్నాల్సిన బాధ్యత ఎంఎన్ఎస్ సభ్యులదే. నిర్మూలిద్దాం కులాన్ని, మతాన్ని, మూఢనమ్మకాలని. సమాజంలో కులాంతర పెళ్లిళ్ళకి అసలు దారే లేదు. దొంగ పెళ్లిళ్ళకు దారులు ఉన్నాయి. సంబంధం లేని పెళ్లిళ్ళకి మధ్యలో కలిసి లివింగ్ టుగెదర్ అవ్వడానికి దారులున్నాయి. కోరిలేటివ్ రూమ్లకు దారులున్నాయి. పెద్ద వయసుండి భార్యాభర్తలున్నా కలిసి బతకడానికి చట్టాలు అండగా ఉన్నాయి. కానీ కులాన్ని విడిచి పెళ్లి చేసుకొని గొప్పగా బతుకుతామంటే అవకాశం లేదు. అంత నీచమైన సమాజం తయారైంది. కాబట్టి కులాన్ని కూల్చాలి. ఆ క్రమంలో తల్లిదండ్రులను ఏడిపించడం మన లక్ష్యం కావద్దు. చదవాలి, పని చేయాలి, చెడ్డ అలవాట్లు లేకుండా గౌరవంగా బతికే స్థితిలో ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. లేకపోతే పెళ్లి లేకుండా ఏం కాదు. పెళ్లి లేకుండా బతకచ్చు. కాబట్టి బతుకుతూ బతుకునిచ్చే పెళ్లిలు జరగాలని కోరుతూ మనందరం ఇప్పుడు స్నేహకి తల్లిగారిల్లు అన్నమాట. ఇప్పటి నుంచి మన సతీష్ కుమార్ ఈ బిడ్డ తల్లిదండ్రులు ఎట్లాగో ఇక మా కులం కాదు, మా బిడ్డ కాదు, మాకు సంబంధం లేదంటారు. కానీ ఇప్పుడు ఎవరికి సంబంధం? అప్పుడంటే ఒక్క అత్తగారే అడుగుతారు. కానీ ఊరూరు అత్తగారు ఉంటారా నీకు? ఇప్పుడు అన్ని జిల్లాలలో మామలు ఉంటారు, బావలు ఉంటారు, బామ్మదులు ఉంటారు. కాబట్టి మా బిడ్డకి ఇంత బంధం. ఇప్పుడు స్నేహ నవ్వుతూ మహేష్ మెడలో, సతీష్ కుమార్ మెడలో దండ వేయాల్సిందిగా కోరుతున్నాను. చప్పట్లు. ఇప్పుడు
స్నేహంలో సంగాస సతీష్ కుమార్ జహీరాబాద్ వికారాబాద్ జిల్లా సోదరుడు దండ వేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ ప్రమాణ పత్రాన్ని వారికి అందించాల్సిందిగా జయరాజన్న గారిని కోరుతున్నాను. అలాగే పల్లవి మహేష్లకు అందించాల్సిందిగా కాసిం సార్ని కోరుతున్నాను. అలాగే ఇందుమతికి మల్కప్పకి అందించాల్సిందిగా అడ్వకేట్ సార్ని కోరుతున్నాను. ఒక్కసారి జంటల మధ్యలో ఉండండి అన్న, ప్లీజ్. మీరు మధ్యలో ఉండండి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట మీరందరూ ఒక నినాదంగా తీసుకోండి. కులం పునాదుల మీద ఒక జాతిని నీతిని నిర్మించలేం. కులం పునాదుల మీద ఒక జాతిని నీతిని కులం పునాదుల మీద ఒక జాతిని నీతిని కులం పునాదుల మీద ఒక జాతిని నీతిని ఈ రోజు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంది. ఆయన సృష్టించిన జాతీయ జెండాకు బదులుగా ఇంకొకడు కాషాయ జెండా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన రాజ్యాంగానికి విరుద్ధంగా మనువాద శాస్త్రాలను తీసుకురావాలని చూస్తున్నాడు. ఆయన చెప్పిన భారతదేశానికి బదులుగా ఇంకో దేశాన్ని తీసుకురావాలని చూస్తున్నాడు. మీరందరూ కూడా ఈ సందర్భంగా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని ప్రమాణం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. భారతీయుడిగా మనం అందరం గర్వించదగ్గ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితోటి ఈరోజు మీరందరూ కులాంతర వివాహాలు చేసుకొని మతాంతర వివాహాలు చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ చూస్తుంటే మీరు ఇంత అద్భుతమైన పండుగ జరుపుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనను నిలపడానికి ఈ ఆకాశం సరిపోదు, ఆయనను నిలపడానికి భూమి సరిపోదు, ఆయనను పాడటానికి మా గొంతు సరిపోదు. జగోరే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, అడుగులకు ప్రాణం అంబేద్కర్. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా. జాగృత పరిచిన గీతమును భాస్కరా. జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. ఈ దేశమేలుతున్నావు దేశద్రోహులారా, ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి దేశద్రోహులు ఎందుకురా, అరే ఎందుకురా, చల్ ఎందుకు అంబేద్కర్ పై కుట్టుదల్లుతున్నారు, ఎందుకు యుగ పురుషుడిపై విషం కక్కుతున్నారు. కైలాబంగని కోరుతా ఉన్నాను. చెప్పండి ఒకసారి. కూర్చో కూర్చో. ఔన్నత్యాన్ని అణిచివేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. అమిత్ షాకు అంబేద్కర్ చదివిన దాంట్లో నయా పైసా జ్ఞానం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా అమిత్ షానే. అంబేద్కర్ 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 అనడం ప్యాషన్ అయిపోయింది అంటున్నాడు. అంబేద్కర్ ఈ దేశంలో పుట్టుండకపోతే మాకు ఇప్పటికీ మూతికి ముంతా వెనక తాటాకుండేది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టడంతో ఈ మనువాదుల మస్తిష్కం మీద కొట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశానికి మనుస్మృతి అనేటువంటిది ఎంత దుర్మార్గమైందో చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. మీ అందరికి తెలుసు కదా, 1927 డిసెంబర్ 25వ తేదీన మనుస్మృతిని అక్కి పుల్ల గీకి తగలబెట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకోసం? ఈ మనుస్మృతి వేల సంవత్సరాలుగా ఈ దేశంలో సాటి మనిషిని మనిషిగా చూడలేదు. పశువును ప్రేమించింది, మనిషిని ద్వేషించింది, దుర్మార్గమైంది. ఆవును ప్రేమించింది, అమ్మను హననం చేసింది ఈ దేశంలో.
అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి గొప్ప విషయాల్ని మనం వాళ్ళు భరించలేకపోతున్నారు, అంబేద్కర్ ను జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకంటే వాళ్ళ గుండెల మీద గుణపం గుర్తిండు. అందుకనే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటున్నాడు. ఒకడు అంటున్నాడు, అంబేద్కర్ పుట్టిన టైంలో నేనుంటే కాల్చి చంపేవాడిని అని చెప్పానంటున్నాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఈ రోజు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, అలాంటి దుర్మార్గులకి, అలాంటి నీచులకు నేను తెలియజేస్తున్నాను, ఈ ప్రపంచ మేధావిని అంటే నేను కూడా నన్ను ఎవరన్నా గౌరవిస్తారో అనేటువంటి ఆతృత పడితే పడొచ్చు. అంబేద్కర్ కాలి కోటికి, ఎడమ కాలి కోటికి పనికిరాని దద్దమ్మలు పెదవులు అంబేద్కర్ విమర్శ చేస్తా ఉన్నారు. అరే ఈ రోజు అమిత్ షా కేంద్ర మంత్రి ఏమంటున్నాడు, ఫ్యాషన్ గా మారిపోయింది అంటున్నారు. అరే మీరు పార్లమెంట్ లో మోడీ 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 అని చెప్పేసి బల్లాలు చర్చిల్లు కదా. మోడీ ఎవరు? నీ మోడీ అంబేద్కర్ పుట్టిన గడ్డ మధ్యప్రదేశ్ రాష్ట్రం మౌ పట్టణానికి వెళ్లి అంబేద్కర్ మట్టిని ముద్దాడి ఏం చెప్పాడు నీ మోడీ? ఓ అంబేద్కర్ దేవుడా నువ్వు లేకపోతే, అక్కడ కూడా దేవుని చేసిండు అంబేద్కర్ ని. అంబేద్కర్ మనిషిని చేస్తే, అంబేద్కర్ ని వీరుని చేస్తే, అంబేద్కర్ ని రోల్ మోడల్ చేస్తే ఆయన లాగా ఆచరించాల్సి వస్తుందని చెప్పి అంబేద్కర్ ని దేవుణ్ణి చేసిండు. ఏమన్నాడు? ఓ అంబేద్కర్ దేవుడా నువ్వు లేకపోతే నా ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాడిని కాదు, ఆర్ఎస్ఎస్ ఆఫీసులో చిప్పలు గడిగేవాడిని నేను చెప్పిండు ఆ రోజు. మరి నువ్వు మీ ఆయన ఎందుకట చెప్పిండు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పనికి రాదన్నోళ్ళు ఇలా అంబేద్కర్ దండేయడానికి వస్తున్నారు. ఖబర్దార్, అంబేద్కర్ ఆశయాల్ని తొక్కి అంబేద్కర్ విగ్రహాలకు మొక్కే వాళ్లకు హెచ్చరిస్తా ఉన్నాను. అంబేద్కర్ ఆశయ వారసులు మాత్రమే అంబేద్కర్ దగ్గరికి రావాలి. అంబేద్కర్ ఆశయాల్ని, రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లని, సామాజిక న్యాయాన్ని సమాధి చేసే నీచులు ఇక్కడికి రాకూడదు. ఎస్పెషల్లీ ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేటువంటిది అంబేద్కర్ యొక్క ఆశయాలకి విరోధి. అది ఎట్టి పరిస్థితులలో అంబేద్కర్ తాకడానికి వీల్లేదు. ఎక్కడో గుడిని ముట్టుకుంటే అపవిత్రం అవుతుంది అంటున్నారే. నీ గుడుల కంటే, నీ మసీదుల కంటే, నీ చర్చిల కంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 1000 రెట్లు, 1,00,00,000 రెట్లు ఎక్కువ. మీరు ముట్టుకుంటే అపవిత్రం అయిపోతుంది. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఔన్నత్యాన్ని దశ దిశలో చాటాలి. ఈరోజు మా ఎమ్మెల్యే సభ్యులు చాలా అద్భుతంగా ప్రతి సంవత్సరం ఉదయం 6 గంటలకే ఇక్కడికి వచ్చి అత్యంత క్రమశిక్షణ ప్రదర్శించి అంబేద్కర్ పట్ల, ఈ రోజు అంబేద్కర్ ఆశయం పట్ల ఆశయ వారసులుకున్న మీరందరూ కూడా అకుంఠిత దీక్షతోటి ఈ రోజు ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ మరొక్కసారి అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవటం. అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకోవటం అంటే మనువాదుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్నటువంటి దేశాన్ని నుంచి విముక్తి చేయటం. అంతేకాదు రిజర్వేషన్లు కాపాడటం, అంతేకాదు సామాజిక న్యాయాన్ని మనం ముందుకు తీసుకెళ్లటం, ఈ దేశంలో అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడం, ఈ దేశంలో కులం లేని, మతం లేని, దేవుడు లేని సమాజాన్ని నిర్మించడం. ఆ రూపంలో ముందుకు సాగేటువంటి ఎమ్మెల్యే సభ్యులకు మరొకసారి జై భీమ్, జై ఇన్సాన్, లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆఫీసు నుండి కార్మిక కర్షకులకి అండగా ఉండేటువంటి ఒక వ్యవస్థ, మనలాంటి వాళ్ళ కోసమే కులాంతర మతాంతర వివాహితుల సంఘాన్ని కూడా కేవీపీఎస్ మరొక అనుబంధ శాఖను కూడా పెట్టడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా అభినందనలు. ఇప్పుడు మనందరం లోపలికి వెళ్ళడానికి మెయిన్ గేటు తీయడం వీలు కాదన్నారు, వెనకాల నుంచి వెళ్లే అనుమతి ఇచ్చారు. మనం 10 మందిని వరుసగా జాగ్రత్తగా వెళ్లి సెల్యూట్ చేసి ఫోటో దిగి వచ్చి ఇక్కడ టిఫిన్ చేసి తల ఒక అంబేద్కర్ ఫోటో ఇస్తాం గిఫ్ట్ గా. అందరూ తల ఒక అంబేద్కర్ ఫోటో తీసుకొని ఇక్కడ నుంచి ఇలా చిన్న అంబేద్కర్ కాడికి వెళ్ళి పూలు పెట్టి వెళ్ళిపోదాం. ఓకేనా మిత్రులారా? మాతో మా వెనకాల వచ్చేదేవారు ముందుకి క్రమశిక్షణగా వెళ్దామా? గ్రూప్ ఫోటో దిగుదామా? ఓకేనా? సుజాత టీచర్ ఎక్కడున్నా ఇట్లా రావాలని, అక్కడ అందరూ కూర్చున్నాకనే అందరికి అంబేద్కర్ ఫోటో ఇచ్చేస్తాం. ప్రశ్నోదయ్, జ్ఞానోదయ్ మీరు అంబేద్కర్ ఫోటోలను పట్టుకొని అక్కడికి కట్ట మొత్తం ఫోటోల బెండల్స్ అని పట్టుకున్నాండి. మనం ఒక 10 మంది వరుస వెళ్దాం. కెమెరా అన్నలు చికాకు పడకుండా వెళ్దామా? జై భీమ్. జై
భీమ్, జై భీమ్. తమ్ముడు ఈ లోపు ఒక 5 వెనకాల 10 మంది వెనకాల 10 మంది లైన్లో నిల్చోండి. ఓకే రెండు జంటలు నలుగురు మాట్లాడతారా? సార్ అవకాశం ఉంటే కొంచెం ప్లీజ్ భయ్యా తోడ ఆగే పాసిబుల్ అంటే పాసిబుల్ అయితేనే జరపండి. లేకుంటే అన్న ప్రతి ఒక్కరు మీరు కెమెరాలో పడతారు, ఎవరు పడరని కాదు, పక్కకుంటే మాత్రమే పడతారు, వెనక నిల్చోకండి ప్లీజ్. ప్రతి ఒక్కరు ఒకరి పక్కన ఒకరు మాత్రమే నిల్చోండి, ఒకరి పక్కన ఒకరు మాత్రమే నిల్చోండి. ఎంతగా చేతులు పట్టుకోండి, దూరంగా ఉంటే వెనకాల ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి నిలబడతారు. అని ఇంకా ఇద్దరు అందుకున్నారు, ఇక్కడ దూరం జరగండి కదా. తీసుకోవాలి. ఒకటే మీరున్న చోట ఉంటే నరేష్ అన్న గారు ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి పంచశీల కండువాని మీ మెడలో వేసుకొని వెళ్తుంటారు. కాబట్టి ఉన్న వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడనే ఉండాల్సిందిగా కోరుతున్నాం.
అందరికి స్వయంగా వేయాలని నువ్వు లైన్లో లేవు. కొంచెం వెనకాల ఉన్నారు, కొంచెం ముందు జరగండి. రాజమండ్రి అన్నవరం చాలా విలువైన దండ. రాజకీయాల దండ కాదు ఇది. దీపక్క నాగలక్ష్మి ఆయన బిడ్డ ఈ బిడ్డను దొంగలు ఐదు ప్రతిజ్ఞల్ని నేను చదివి వినిపిస్తున్నాను. వీటిని మీరు అంగీకరించి ఇది ఒక రకంగా మన సంఘం మేనిఫెస్టో, ఇది ఒక రకంగా మన జీవన మార్గం, ఇది ఒక రకంగా బాబాసాహెబ్ ఇచ్చిన 22 ప్రతిజ్ఞలు ఉన్నాయి. ఒకవైపు రాజ్యాంగ పీఠికలను ప్రేమిస్తాను, సమస్యలపై స్పందిస్తాను, ఎటువంటి మత్తు పానీయాలకు చెడు అలవాట్లకు బానిసను పాను అనేది ఒకటి అంగీకరిస్తే తప్పదు కదండి. రెండోది, నేను నిత్యం పుస్తకాలు చదువుతాను, హేతుబద్ధంగా ఆలోచిస్తాను, శాస్త్రీయంగా జీవిస్తూ నిత్యం విజ్ఞానాన్ని ప్రచారం చేస్తాను అనేది రెండోది. మూడోది, నేను మూఢనమ్మకాలను, సామాజిక అసమానతలను తొలగించడానికి రాజ్యాంగం ఆర్టికల్ 51 ప్రకారం కృషి చేస్తాను అనేది మూడోది. నాలుగోది, నన్ను నేను గొప్పగా తీర్చిదిద్దుకుంటాను, నా కుటుంబాన్ని బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ ఆశయాలతో నడిపిస్తాను అనేది నాలుగోది. ఐదోది, నేను తరువాత లోకానికి వారసుడిగా ఎమ్మెల్యే సంఘం సభ్యులుగా, నాయకులుగా సమాజ చైతన్యం కోసం దాటి పడతాము అనేది. ఎవరు ఆమోదిస్తున్నారా? ఈ ఐదు పాటిస్తారా? వేసినటువంటి ఈ పంచశీల పనులు ఒక్కసారి చూపించి ఊపారా? వర్ధిల్లాలి పంచశీల ప్రజ్ఞ, వర్ధిల్లాలి బుద్ధిజం, ప్రపంచ శాంతికి భారతదేశం, ప్రపంచ శాంతికి బాబాసాహెబ్ చూపిన మార్గం ఏ మార్గం స్వీకరించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మనం ఏ మార్గంలో జీవిద్దామా? సో ఈ 5 ప్రతిజ్ఞల మీద, ఈ డ్రాయర్ మీద ప్రపంచంలోని 198 దేశాలలో ఎక్కడ ఏదో అద్భుతమైనటువంటి విషయాన్ని మన హైదరాబాద్ నడిపెట్టిన స్థాపించి మరి గర్వాన్ని కల్పించినటువంటి పూర్వపక్ష విషయాన్ని కూడా ఇలాంటి వందనాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారు సాధి సాక్షిగా ఇది కేవలం భారతదేశంలో భారతదేశంలో ఉంటే కాదు,
వచ్చిన తర్వాత కామ్రేడ్ అశోక్ చక్రవర్తి భారతదేశం యొక్క ఖండాంతరాలు సాధించి గౌతమ భారతదేశం ముఖ్యమైనటువంటి గౌతాన్ని పాటించి అశోకుడు లాంటి మహాచక్రవర్తి కలిగిన యుద్ధం తర్వాత హింసను ప్రేరేపించగా తనకున్నటువంటి ఒక కొడుకుని కూతురు కూడా సమాధానానికే దానమిచ్చలేదు మహాచక్రవర్తి అశోకుడు యొక్క సన్మార్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో మనం అందరం నడుస్తాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా సూర్యుని అరిచేతి పెట్టి ఆపే శక్తి ఎవరికి లేదు. ఎవరి వల్ల కాను ఈ రోజు ఈ దేశం కోసం యొక్క క్షేమంగా ఆలోచించకుండా చాలా హింసకు ఎక్కడ కూడా కాలు లేకుండా మన యుద్ధం ప్రాణయుద్ధం, మన ఆయుధం విజ్ఞానం, అదే ఆలోచన విధానంలో ముందుకు పోవాలని వేరే కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా గౌరవ మా నాయకుడు మన అన్న ఆయన ఇచ్చిన టెలిగ్రామ్ గుంపుకు టెలిగ్రామ్ రాయలేకపోయినా స్వతగా నేనే ఒక టెలిగ్రామ్ మీ దగ్గరికి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూడా మా వ్యక్తిని మన్నించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు శోభనమైనటువంటి కార్యక్రమం ఏ గ్రామం అయితే కుల నిర్మూలన కోసం పాటుపడుతూ ఆ గ్రామానికి 10 లక్షల రూపాయలు ప్రకటించింది. అంతకుముందు కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కులాలు మతాలు సంబంధం లేని పెరియారు పురాలను నిర్మించి మొత్తం గ్రామానికి 100 కోట్లు ఖర్చు పెట్టి కులాంతర వివాహితులకి ప్రత్యేక గ్రామాలను నిర్మించారు. కాబట్టి ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, రేపు డిమాండ్ చేస్తాం, అవసరమైతే అనేక రూపాయలలో ప్రభుత్వంకి తెలియజేస్తాం. కులాంతర పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి 10 లక్షల రూపాయలు ప్రభుత్వమే అందించాలి. పెళ్లి జంటలకి ప్రభుత్వం దగ్గర నుండి పెళ్లిళ్ళు తగ్గించాలి. ఒక పోలీసు ఉన్నతాధికారి అట్లే ప్రతి నెల మొదటి సోమవారం కానీ లేదా మొదటి ఆదివారం కానీ కులాంతర మతాంతర పెళ్లిళ్ళు జడ్జి, కలెక్టర్, ఎస్పీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఒక కులాంతర పెళ్లి చేసుకుంటే మాల బంటిని చంపేసి ఆనందిస్తాడు ఒక గౌరవ సోదరుడు. నిన్నటికి ఒక పోలీస్ ఆఫీసరు కులాంతర పెళ్లి చేసుకుంటే వాళ్ళ సొంత తమ్ముళ్ళు అమ్మలే వచ్చి వాళ్ళ చెల్లెల్ని అక్కని చంపుతారా? ఈరోజు కులాంతర పెళ్లి చేసుకుంటే ఉండే వాళ్ళ ఫోటోలకు ఇష్టమమ్మలో రిజిస్టర్ ఆఫీసర్లో పెట్టి నెల రోజులు అందరికీ చూపించి ఈలోపు వాళ్ళకు భద్రత లేకుండా చేస్తారు. పనికి మాలో పద్ధతి. ఈ రోజు బోర్డు పెట్టి రేపు కోట్లు ఎగదబ్బి విదేశాలకు వెళ్లిపోయే ఎదలకు 100,000 కోట్లు ఇస్తున్న ప్రభుత్వాలు, అలాగే ఇక్కడ ఉపాధి కల్పిస్తానని చెప్పి 100,000 ఎకరాలు అపార్ట్మెంట్లు నిర్మించి పారిశ్రామిక అవసరాలకి వ్యక్తిగత విలాసాలకు వాడుతున్న వాళ్ళకి 100 ఎకరాలు ఇస్తున్నప్పుడు ఈ హైదరాబాద్ పరిసరాల్లోనే ఒక 1000 ఎకరాల స్థలాన్ని కేటాయించి కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి అక్కడ 5 గుంటల స్థలాన్ని ఇచ్చి సగౌరవంగా బతికే అవకాశాన్ని కల్పించారు. కాబట్టి కులం పేరుతో సంఘటన జరిగినప్పుడు కొంగ జపం చేయడము, నంగరాచి కొంగ ముచ్చట్లు చెప్పడము కూతురు పరిష్కారము కాకుండా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న కుల నిర్మూలనకు ప్రభుత్వము, రేపు ప్రతిపక్షము, రేపు అన్ని పార్టీలు ఆయా మేనిఫెస్టోలో కుల నిర్మూలనకు ఏం చేస్తారో ప్రకటించాక ప్రజల్లోకి వచ్చేలాగా మనం పోరాడాలనుకుంటున్నారా? ఒక సంకుచిత భావంతో లేదా ఒక కల్పితంతో లేదా ఒక ఊహతో ఒక నమ్మకంతో వాళ్ళ ధర్మంలో కాకుండా మీ అందరికీ తల వంచి వెళ్ళిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు గౌరవ సుజాత టీచర్ ఈ 50 రోజులు 50 జిల్లాలో 100 మీటింగులో 2,000 మందిని ప్రత్యక్షంగా కలవడానికి ఈ సెలవు
సో ఇప్పుడు సుజాత గారు ఒక నిమిషం మాట్లాడి ముగించాల్సిందిగా కోరుతున్నాను. మా ఎంఎన్ఎస్ సభ్యులకి, కార్యకర్తలకి, నాయకులకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అంటే నాకు ఒక్కరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనబడతారేమో అనుకున్నాను, కానీ ప్రతి ఒక్కరిలో ఇంతమంది అంబేద్కర్లు కనబడుతున్నారు. ఇక్కడ చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పుడో ఎక్కడి నుంచో బయలుదేరి పొద్దుట 6ంటికే ఇక్కడికి రావాలనగానే అందరూ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని, ఫ్యామిలీస్ని కూడా తీసుకొని ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఈ సమాజంలో ఏదో ఒకటి నా వంతు నేను కృషి చేస్తాను అని ముందుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అందరినీ చూసి ఇంకా రాని ఒక 30,000 మంది మన సభ్యులందరూ ఉన్నారు. వాళ్ళందరూ చాలా గర్విస్తారని, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వాళ్ళు అరికడతారని మీ ముందు చెప్తూ, దీనికి మీరందరూ కృషి చేయాలని కోరుకుంటూ, మా జ్ఞాన గృహ సందర్శన సమ్మర్లో జరిగింది. తర్వాత హాలిడేస్, ఏ హాలిడేస్ వచ్చినా, దసరా హాలిడేస్ అన్నిట్లలో మేము గృహ సందర్శన చేస్తూనే ఉన్నాము. సమస్యలపై ఒక అవగాహన కల్పిస్తూ అందరినీ మా వంతుగా మేము ఈ సమాజ శ్రేయస్సు కోసం పోరాడుతున్నాం. మీరు కూడా మాతో కలిసి వస్తూ ఇప్పుడు జరగబోయే జ్ఞాన గృహ సందర్శనలో మేము పార్టిసిపేట్ చేస్తూ మిమ్మల్ని కూడా మాతో కలుపుకొని వెళ్తామని కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండ్ శుభాభివందనాలు. ఇక్కడ జయంతి ఉత్సవాలకి మనం అందరం కలుసుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ పోలీసులకు కూడా మాకు సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం కోసం ఏ ఒక్కరిని కూడా మనము చెందాల్సిన ఉంది. ఈ ఏప్రిల్ నెల 10వ తేదీన ఈమె శాలరీ పడింది. పడిన 86,000 రూపాయలని మీ అందరి కోసం, మన ఈ బాబాసాహెబ్ కోసం ఖర్చు చేశామని, ఈ నెల ఆదాయం పూర్తిగా బాబాసాహెబ్కు ఇచ్చిన సంతోషాన్ని మీ అందరి మధ్య సెలబ్రేట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనం ఇక ముందు ప్రతి ఒక్కరూ మీలాంటి వాళ్ళని గుర్తించి సంఘానికి కనెక్ట్ చేసి ఉత్తమ వ్యక్తిత్వం, ఉత్తమ కుటుంబం, ఉత్తమ సమాజం కోసం పాటుపడాలని ప్రకటిస్తూ అందరికి జై భీమ్, జై ఇన్సాన్. అందరూ నిల్చొని అక్కడ ఒక బ్యానర్ గణతంత్ర రాజ్యంలో పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలతో స్వాతంత్రాన్ని, అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడానికి భారత పౌరుడిగా కృషి చేస్తానని నాయకుడిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. సుజాత వైపు ఒకవైపు, నేను ఒకవైపు బాబాసాహెబ్ ఫోటోలు ఇస్తాం. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళి చిన్న అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళాము. ఓకేనా? అందరు కింద వన్సారి వచ్చాడు ప్లీజ్. అందరు వన్సారి వచ్చాడు, అందరు వన్సారి వచ్చాడు ప్లీజ్. కొంచెం మెస్టర్ జరగండి, కొంచెం మెస్టర్ జరగండి, కొంచెం మెస్టర్ జరగండి ప్లీజ్.
సమాజానికి అంకితం ఇస్తే సంఘర్షణకి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రెడ్డి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి పేరు పేరున సాంస్కృతిక ఉద్యమాన్ని కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనుద్దాం. ప్రతి ఏటా ఏప్రిల్ 14 ఉదయం 6 గంటలకి కొనుద్దాం. ప్రతి ఏటా ఏప్రిల్ 14 ఉదయం 6 గంటలకి. జై భీమ్, జై ఇన్సాన్. థ్యాంక్ యూ. అందరం ఇటువైపు నుంచి సరే ఎట్లయితే మినిస్టర్స్ ఉంది, మనం ఇటువైపు నుంచి పోయాము. ఈ చివరి నుంచి వెళ్తున్నాం. నేనా జై భీమ్, జై ఇన్సాన్. ఓకేనా? థ్యాంక్ యూ. గ్రూప్ లో పెట్టాలా? కంపల్సరీ. సుజాత ఇటువైపు ఫోటోలు ఇస్తూనే ఉంటాం. అక్కడ ఒక ఆయన కెమెరా రెడీగా ఉంటాడు, తీసుకొని వెళ్ళిపోతూనే ఉండాలి ఇక. ఓకేనా? ఈ ప్రజాప్రభుత్వంలో బాధితులకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? అసలే జరగదు, అసలే జరగదు. ఎందుకంటే పాలకుల్లో ఉన్న సగం మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సగం మంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్న సగం మంది ఎంపీలు, ఇప్పుడు జిల్లా కలెక్టర్లుగా ఉన్న సగం మంది, జిల్లా ఎస్పీలుగా ఉన్న సగం మంది కులాంతర పెళ్లిళ్ళు చేసుకున్నారు. వాళ్ళకు అడ్డం కాలేదు. కానీ సమాజంలో సామాన్య ప్రజలకి కులము ఆత్మగౌరవంతో ముడిపెట్టబడి ఉంది. తమ బిడ్డ తనకంటే తక్కువ కులం అబ్బాయిని ప్రేమించినా, తక్కువ కులం అమ్మాయిని ప్రేమించినా వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతున్నారు. దాన్ని పోగొట్టడం దిశగా ఈ పాలకులు కృషి చేయటం లేదు. అది చేయకపోతే ఖచ్చితంగా ఈ కులం నాగుపామై ఈ సమాజాన్ని నిరంతరం కాల్చివేస్తుంది. ఆ రోజు మంత్రి మధుకర్ కానీ, గూడూరులో సుస్థిత దేవాంశం రావడం కానీ, మొన్నటికి మొన్న మాలబంటిని చంపడం కానీ, యూనివర్సిటీలో రోహిత్ వేములా చచ్చిపోవడం కానీ రోజుకో సంఘటన జరుగుతుందంటే కారణం ఈ సమాజంలో కులం అనే హెచ్చుతగ్గులు ఉన్నాయి. అది పోగొట్టే ఆలోచన ప్రభుత్వం పాలకులకు లేదు. ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, యువకులు మీ కులం వాళ్ళందరూ మీకు సోదరి మనలు లేదు. మిగతా కులాల వాళ్ళని మీరు పెళ్లి చేసుకోవాలి. ఆ క్రమంలో బాధ్యతగా చదువుకోవాలి, డబ్బు సంపాదించాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీ కుటుంబంకి ఏ కులం వాళ్ళైనా వచ్చి పెళ్లి చేసుకునే స్థాయిలో ఫస్ట్ స్థిరపడాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంటారు, గొప్పగా టీవీలలో మాట్లాడతారు. వాళ్ళు కులాంతర పెళ్లిళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పుట్టినరోజు పెళ్లిన రోజులకు పత్రికల్లో వాళ్ళ స్టోరీలు రాసుకున్నారు తప్ప చట్టాలు చేయడానికి వాళ్ళను ఓట్లేసి శాసనసభలో పంపిస్తే ఈ సమాజానికి శాశ్వతంగా ఉపయోగపడే చట్టాలు చేయడంపై మాత్రం మనోభావాలని, కులాలని, ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ కులానికి నష్టం లాభం అని లెక్కలలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు అలానే కొట్టుకుపోతారు. ప్రజలే మేలుకోవాలని సందర్భంగా పిలిపిస్తున్నారు. నిన్న బండి సంజయ్ గారు బాబాసాహెబ్ కాళ్ళ నొప్పి దండం నివాళులు అర్పించిన పరిస్థితి మనం చూస్తాం. దాన్ని ఏ విధంగా? చాలా సంతోషం. గౌరవ మంత్రి గారు ఆయన పాదాలకు దండం పెట్టారు. ఇప్పుడైనా ఆయన మద్యం మానేయాలని, అలాగే దొంగ రాజకీయాలు మానేయాలని, మత రాజకీయాలు మానేయాలని, బాబాసాహెబ్ పాదాల దగ్గరికి వెళ్ళినట్టుగానే బుద్ధుని పాదాల దగ్గర
దగ్గరికి వెళ్ళాలని, అలాగే పూలే పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే పూలే కులంలోనే పుట్టాడు బండి సంజయ్ గారు, మున్నూరు కాపు కులంలో. అదే బండి సంజయ్ గారు గౌరవ మున్నూరు కాపులో పుట్టి బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన పెరియారు పాదాల కాడికి కూడా ఆయన పోవాలని. ఎక్కువ మంది బాబాసాహెబ్ ప్రేమికులు ఉంటారు కాబట్టి సినీ రంగంలో పవన్ కళ్యాణ్ ఎక్కువ అభిమానులు ఉంటారు కాబట్టి జై పవన్ అనగానే పవన్ ఫ్యాన్స్ అందరూ దీని కూడా ఫ్యాన్స్ అవుతారని చెప్పి అందరూ జై పవన్ అంటూ ఉంటారు. అట్లనే బాబాసాహెబ్ కు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి బాబాసాహెబ్ ఫ్యాన్స్ ను ఓన్ చేసుకోవడం కోసం నటించే నటనే తప్ప వాళ్ళ నాయకులు బాబాసాహెబ్ గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు ఆయన నోరు మెదపలేదు. బాబాసాహెబ్ ఆశయాలకు తూట్లు పొడిచే సంఘటన జరిగినప్పుడు ఆయన నోరు తెరియలేదు. కాకపోతే ఆయన నటించిండా లేక రియలైజ్ అయిందా కాలం నిర్ణయిస్తుంది. రేపు ప్రతి సందర్భంలో కూడా ఆయన పాదాలను తాకినట్టుగానే ఆయన ఉంటే ఆయన ప్రజలు గౌరవిస్తారు, లేకపోతే ఆయనను పాదాల కాడికి రమ్మించుకుంటారు. రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని ఎత్తి చేయాలని చూసే ధోరణి కూడా కనబడుతుంది. ఆల్రెడీ ప్రజలు చెప్పుతో కొట్టిల్లు, ఓటుతో కొట్టిల్లు. రాజ్యాంగాన్ని కించపరుస్తూ లూజ్ టాక్ చేసినందుకు అఖండ మెజారిటీ ఉన్న మోడీ గారు 2 సార్లు ప్రధాని పీఠం ఎక్కిన ఆయన ఇప్పుడు చాలని మెజారిటీతో 3వసారి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఇక రాజ్యాంగాన్ని ముట్టుకుంటే బొంద పెడతారని తెలుసు. ఒక్కసారి ఆ పార్టీ అధికారం కోల్పోతే మళ్ళీ శాశ్వతంగా అధికారంలోకి రాదు కాబట్టి దాని జోలికి ఎవరు రారు. కాకపోతే ఇక్కడ రాజ్యాంగం వాళ్ళు పొందబెట్టడం కాదు, మనమందరం పొందబెడుతున్నాం. దాన్ని చదవకపోవడం వల్ల, అర్థం చేసుకోకపోవడం వల్ల, పాఠ్యాంశంగా బోధించకపోవడం వల్ల మన సభలు సమావేశాల్లో రాజ్యాంగంపై అందుకోండి పేరున్న దండాలు మానియుల్లారా, అందుకోండి పేరున్న దండాలు మానియుల్లారా. ఉద్యమాలకు పాటలేసి పొరుబాటకు రాగమాయి, పొరుబాటకు రాగమాయి, పొరుబాటకు రాగమాయి. మా గుండెలల్లో గుండెలల్లో మా గుండెలల్లో నిలిసిపోయారా మానియుల్లా మానియుల్లారా. బోధించి సమీకరించి పోరాడుమని చెప్పిన భీమరావు 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 అంబేద్కర్ అయ్యో మానియుల్లారా. భీమరావు అంబేద్కర్ అయ్యో భీమరావు అంబేద్కర్ అయ్యో మానియుల్లారా. భీమరావు అంబేద్కర్ అయ్యో మానియుల్లారా. పుదులాకే సందామయ్యో మానియుల్లారా. పుదులాకే సందామయ్యో మానియుల్లారా.
భీమ్, జై ఇన్సాన్.